యాలో కార్ చూసినట్లు నేను నంబర్ లాగా పార్కెట్ లో గైస్ స్పెషల్లీ మేడ్ ఇన్ ఇండియన్ మదర్స్. గాడి పంచర్ అయింది యాదో. వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఇప్పుడు ఏమంటే నేను మా నిమ్కాయి మా ఆకాశుడు గాడి పంచర్ అయింది యాదో. ఆడయ్యే నిలుపు ఆ పక్కన అయింది టైరు. నిలుపు గైస్. ఇప్పుడు ఏమంటే సీను ఆ కారు పంచర్ అయిపోయింది. రాండా చూస్తాము. ఇది కరెక్ట్ గా ఉంది గైస్. ఏమో అంతా కరెక్ట్ గానే ఉంది. ఏమైనా తెలీదు. ముందుకు రా. అంతా కరెక్ట్ గా ఉంది. ఏ నువ్వు పదప్పా. ఊరికే పంచర్ అయింది అదైంది అని చెప్తాడు. ఏయ్ రష్యా ఎలా వెళ్ళిపోతా నైట్ ఇంటికి పోతా ఉందా? ఇంటికి పోతా వద్దా? అవునా? ఏయ్ బ్రో ఇప్పుడు మనం ఆడికి పోతా ఉండేది. నో ఐడియా. ఏ బ్రో ఆడికి పోతా ఉండేది మనం. చెప్పండప్పా. మాకి తెలియదు గురు. ట్రై చేస్తాము అంతే గైస్. ఆ ప్లేస్ ఏమో మాకు తెలీదు. నైట్ అవుట్ అంతే. పెట్రోల్ తీసుకుంటాము. గైస్ ఇంకొకటి ఏమంటే మా ఇంట్లో ఈ వీడియో చూస్తే పక్క ఉంచి ఇంకేడ పంపించేద్దామో చూస్తాం. ఎక్స్పీరియన్స్ నేను ఇంట్లో ఏం చెప్పేసి వచ్చింది. ఫస్ట్ ఇంటికి పోతున్నా డాడీకి వేసింది. మా అమ్మ తినోనే నేను తిని అవుతా అంటే ఆమెడికా మా ఎప్పుడు రోడ్ల కాస్తా ఉండే. నాకు ఇట్లు కాసుకొని ఉండే ఇంకా రాలేదనేసి పోయిన దక్షిణ గాడి పరిచేసి తిరిగి అనేది. అయ్యి నువ్వు ఉన్నానా నీకేం తెలీదు అంటే ఆవిడ సైలెంట్ గా పోయి గాడికి వేసి ఉండా మైడే పైసి వస్తాను మా ఆయన చూసుకొని కార్కి ఎత్తుకోడేది. వాడు అమ్మ కార్కి అంటా ఉన్నాడు వాడు. నేను ఆవిడ ఉండరా రైడే 10 నిమిషాలు పైసి ఇస్తానంటే ఆవిడ కారు ఎత్తా ఉన్నాను. వీడు మా అన్న ట్యాక్రీ అడ్మే ఇచ్చిన్నాడు. అంటే మధ్యాహ్నమే వేసిన్నాడు. రివర్స్ ఎత్తే కలే గుడ్డు ఉండే డస్ట్ ఆ గుడ్డు పైన ఎక్కించుకొని వచ్చేస్తుంది. ఆవిడగా మా అమ్మ అవుతుంది తెలుసుకోండి. ఆవిడ అమ్మ పొద్దుకి వస్తాను అంటే కదా ఇట్లా. అది మ్యాటర్. నేను చూస్తే ఇంట్లో పొన్నే అనుకొని వచ్చింటాను. యాగో సెలెండా గుర్తి లో ఫీలింగ్ లో పప్పా. ఏర్ కాదు అది ఉండేది అట్లా. గైస్ చూడు ఫస్ట్ గాడికి ఏరు మధ్య పెట్రోల్ వేపిస్తాం రండి. మా డ్రైవర్ చాలా స్లో. కొడితే ఎవరికి పిక్కపోతాం. ఏం ఎక్కుతానే ఉంది పెట్రోల్. ಅಣ್ಣ ಏರಿಲ್ಲ. ಓ ಏರ್ಬೇಕಾಗಿತ್ತಣ್ಣ. గైస్ చూడండి పెట్రోల్ అంటూ ఎక్కుతానే ఉంది. వీడు ఏడుస్తా ఉన్నాడు. ఏర్ అంతా కండిషన్ గా ఉంది. బానెట్ ఇస్తానా? బానెట్ ఇప్పు. ఏరు ఉంది. ఏరు ఉందప్పా. ఏరుందప్పా. ఆ తోట దిగులే అది ఉండేది అట్లా. అది ఓకే రా. గైస్ వీడు పెట్రోల్ వేయించుకుందాయా. వీడు మనం మొత్తం టోటల్ 2.5 వేయించుకున్నాము. చూస్తాం. ఏం ಗೊತ್ತಾ, ఏటీఎం కార్డు వచ్చినప్పటి నుంచి ఒక ట్రాన్సాక్షన్ చేయలేదు. ఏటీఎం కార్డు వేసేస్తాను. పద
సై అదే 500 మాత్రమే సై చేస్తాం. గైస్ వీడు ఏమంటే ఇంకా ఫోన్ వచ్చిండే యాడికి పోయినారు అనేసి తిడతా ఉండ్రి. నేను ఈడేం పోయినాను వచ్చేది పొద్దునే అండి, దానికి సర్రీగా నోటుకొచ్చినట్టు తిట్రి ఇంటికి రారేపు పొద్దునే చూస్తాను అనేసి. పొరకేట్లు గాయస్, మార్కెట్లో స్పెషల్లీ మేడ్ ఇండియన్ మదర్స్. సరే ఏమన్నా కానీ వచ్చేది వచ్చేసినాం అనేసి యాడికి పోతాం మాకి తెలీదు. ఈడ తట్టేగేరేలా వస్తుంది కదా కాడు, ఆ రోడ్లో పోతా ఉన్నాం మేము. ఈడ అందరూ సైలెంట్ అయిపోయినారు ఫోన్లా చూసి మాట్లాడిసి. దానికి వీడు మ్యూజిక్ వేస్తే ఆ మ్యూజిక్ పోయింది. ఏ మజా చేయండి అప్ప, వచ్చేది వచ్చినాము. సైలెంట్ అయిపోతుంది గైస్. ఏమి తినలేని చూడండి, చిప్స్ ఇంత తెచ్చినాము, అది ఎవరు తినే మూడు కూడా లేదు. వీడు ఎత్తుకొనే ఓపెన్ చేసే కార్డు తనే, ఇది కంప్లీట్ అయిపోయిన కార్డు. అది ఇది ఏమది ఆంజనేయుడు ఉంటుంది ఈడ ఉంటుంది అట్లా రోడ్ సెంటర్ లో కొట్టు, ఆరైన కొట్టు, తిట్టు అన్ని. ఓ మొక్కండా అప్ప మొక్కండా తో ఇటు ఇంటే అట్లా ఏమీ కనబడలే గైస్. చూడు మాకు మేము ఆడిపోతున్నామో తెలీదు, సైలెంట్ గా పోతా చెప్పు. కాడాయా కాదు, నిన్నంతా ఫుల్ నీకు ఇది ఏమి దయాలయా ఇప్పుడు అదే తర ఫారెస్ట్ తీసుకొని దయాలు చూపిస్తాడేమో తెల్లే. చూస్తాం అదేం దయాలు చూస్తామో. రాకేష్ వాళ్ళ ఇంట్లో వచ్చిన పను వీడు అనుకొని మా ఇంట్లో ఉన్నాను అంటా ఉన్నాడు వీడు రాకేషుడు. అంటే నన్ను వదిలా. అయ్యో మంచి కథ అయిపోయా. ఫోన్ వేసి ఇంకా మూడంతా స్మైల్స్ వేసిరప్పా. వాళ్ళకి దిగులు ఉంటుందా? మీ ఇంట్లో పని వేయలేదా? వీడు పనికి పోతానని నా చేతిలో వచ్చిన్నాడు. అయ్యో యాక్చువల్లీ ఇప్పటి నుంచినే స్లాట్ బుక్ కాలేదంటే దానికి మజా చేస్తా ఉండేది. ఈడ చిప్స్ రెండు తింటాము. నాకేంట్రా చిప్స్ ఆడుంది కదా ఎత్తుకో. ఇందా గైస్ చూడండి కాడు ఏమి కనబడతా. కాడు ఇది అర్లీ మార్నింగ్ వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఎలిఫెంట్స్, డేర్స్ మేబీ కనబడవచ్చు కండ్లకి. నాకే తెలియదు, రోడ్ కనబడతా అని పోతా ఉన్నా. ఆడగంట పోతుందా అడగంట పో అంతే. ఆమె తోసుకొని వచ్చేదే అంతే, డీజిల్ పడిపోతుందిలే. ఇంట్లో పెట్రోల్ బంక్లు ఉండేదే ఆల్మోస్ట్ అంతే. కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతే. అంతా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ లో. ఏముంది ఇప్పుడు ఉంటాం రేపు చచ్చిపోతాం. అదే పెద్ద మూవీలా చెప్తారు కదా, మళ్ళీ పుడతామా ఏంటి అనేసి అట్లా పోతా ఉండేది అంతే. ఇప్పుడు ఈ మాట చెప్పినాక నాకు ఒకటి వచ్చే ఇంట్లో తిడతారా అనేసి మీరు అవతలకు పోయి తిడిచిడవుతాండ, తిడితే తిడిపించుకొని అవతలకు పోండా అంతే. ఏమంటావు? అంతే. ఏమంది ఏనంత్యా నువ్వేమంటావు ఆ మాటకి? లైఫ్ ఉండేదే ఒకటి. ఇప్పుడు చేయకుండా తాతలు ముత్కాలు అయినాక చేసాక అవుతుందా? దానికి ఎంజాయ్ చేసే టైంలో ఇంట్లో కొడతారు తిడతారు అంటే అది ఉండిందే కామన్ ఇండియన్స్ అంతే. అట్లా నీసి ఇంట్లో అంటే నీ లైఫ్ నువ్వే అంటే 4 అదే చెప్తారు కదా, 4 గోడల మధ్య అని. కొన్ని విషయాలు చెప్పేకేలా పోవాలా రావాలా, అన్ఎక్స్పెక్టెడ్ గా పోవాలా. వాళ్ళకి పనులు ఉంటాయి, మమ్మల్ని తొడకపోయేకేలా. మాకి ఇంత ఏజ్ వచ్చినాక మనమే పోలేదంటే వేస్ట్. అది అందులో పోతా ఉండాల. ఎంజాయ్ చేయాలి అంతే. లైఫ్ ఉండేదే ఒకటి. ఇప్పుడు ఉంటామో రేపు ఉంటామో లేదో తెల్లే. దేవుడు ఎట్లా ఉన్నాడో ఏమో. గైస్ చూడండా వీడు సడన్ గా మా జతికి మా హిందూ ధర్మం సిక్కే ముందర కార్లో పోతా ఉన్నాడు. చూడండి ఆ డాడీ నా సైడ్కి వేస్తాడు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ వెనకే వచ్చి ఫోన్ వేస్తా ఉన్నాడు. మంచిగా ఏమరా నీ కార్ ఈడు ఉంది ఏడకి పోతా ఉన్నావు రా అని. మంచిగా ఈడే మైసూర్ అంటే వాడు షాక్. మైసూర్ అంతా పోయాడు ఊరికి అంతే అనుకోండి. ప్లానింగ్ ఉండే ఆల్మోస్ట్. మనీ బడ్జెట్ ప్రాబ్లం ఉండే దాంట్లో కార్ ఏం ప్రాబ్లం లే పోయడొచ్చు.
బడ్జెట్ ప్రాబ్లం చెప్పని మైసూర్కి అంతా వద్దు కలిసి వస్తాము అంతే. గైస్ అన్ఎక్స్పెక్టెడ్ మా హిందూ ధరాన్ ఎంట్రీ ఇడ ఏమి కుంకుమ అంతా వేసుకొని ఉండవు యాడికి ఇడు ఫ్రెండ్ మో ఏం కటింగ్ గిటింగ్ చేసుకొని బేబీ బాయ్ అయిపోయినాడు. యాడ్ ఇంకా పాలాస్ వస్తా ఉంటే యాడ్ ఇంకా పాలాస్ వస్తా ఉండవు యాడ్ ఇంకా నేను వస్తా ఉంటే 4 గడిలు సరిసరిగా ఓటే కొట్టుకొస్తే ఇది కార్ చూసినట్లు నేను నంబర్ నాకు కొనేసింది అట్లా. సరే గాయ్స్ చూడు హిందూ ధరాన్ని మాట్లాడుకొని పంపిస్తాం వాడిని 17+. 2000 అంతే ఎత్తుకోపో. ఇక్కడ ఎవరినైనా లేపించి అమ్మిస్తాం బ్లాక్ లో. ఎంత బ్రో నేను అరాజు 2000 అంట, నువ్వు 2000 ఒక రూపాయి పాటరా నాకు స్టార్ట్ అయ్యి అర్ధవరయ్యా 2 flashes hitting your face ಹುಡುಗಿರು ಹೇಳ್ತಾರಲ್ಲ ಸನ್ is kissing my face ಅಂತ ಆ ತರ ಟಾರ್ಚ್ is kissing your face. ఇట్లా యాడ్ రసం వస్తుందిరే నేను చెప్తాండేది ఆడపిల్లకి వీనికి టార్చ్ మాకు కొడతా. ఏ యాల్ బ్రో సైలెంట్ గా కూవనిసిండావు అక్క నాకొద్దు తెల్ల నా తోడుకొచ్చింది నిచ్చినాడు పనుకోండి నన్ను లేపించుకొని తోడుకొచ్చి అయ్యో పంకొని ఉండే అన్ని లేపించుండేది నేనే కానీ బ్రో వీడియో ఉంది నేర్పించింది వీడే పని నితినే అది అదొకటి వెళ్ళిపోతామనేసి నాకు ఇప్పుడు నైట్ అవుట్ పోవాలనిపించే దానికే అందరినీ ఎత్తేసుకొని పోతా ఉన్నాను అంతే. అయితే పెట్రోల్ మాత్రం మేపలేదు నితిన్ గాడు. ತಾನೇ ರಾಕೇಶ್ ನನಗೋದಿಲ್ಲಪ್ಪ ನನ್ನ ಹತ್ರ ಐತೆ ವಿಡಿಯೋ ನಾನು ಆಗಿಲ್ಲ ಅದಕ್ಕೆ ಚಿಕ್ಕ పాటాడు